మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటి ధర్నా చేపట్టింది. ఆవిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలన్నారు. పెండింగ్ వేతనాలను చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే కనుక ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ వారు హెచ్చరించారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం వెంటనే రద్దు చేయాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానం మల్టీపర్పస్ వర్కర్ విధానం జిల్లా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మా గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు కాకుండా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చెల్లించడం లేదు. ఈ ప్రభుత్వం మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గురించి ఏం పట్టించుకోవడం లేదు. మాకు మొన్నటి వరకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు వేస్తామని చూపు మాత్రంగా ఒక నెల జీతం వేసి మాకు చేతులు నిలుపుకోవడం జరిగింది. ఈ జీతాలు మాకు వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలి. మాకు ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి. ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు 3-4 నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఆ పెండింగ్ వేతనాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తిండి లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంట్లో. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించకపోతే మేము ఆందోళనకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. టెంట్లు వేసుకొని టెంట్లు కింద కూర్చునే